నమస్తే నా పేరు బాలకృష్ణ క్యూటీవీ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు రెండు చుక్కల పోలియో మందు వేద్దాం చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు చేయూతనిద్దాం వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆర్ శ్యామల ఉత్కంఠ భరితంగా బార్ అసోసియేషన్ ఎన్నికలు క్యూలైన్లలో నిలబడి ఓటు వేసిన న్యాయవాదులు కోలాహలంగా మారిన కోర్టు ప్రాంగణం ఇంజనీరింగ్ విద్యార్థిని మృతిపై బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి ప్రభుత్వానికి సూచించిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగపరచుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్యామల కోరారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని శ్యామల విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ వేయాలి ఎందుకంటే ఈ ఇంపోర్టేషన్ అనేదాన్ని అవాయిడ్ చేయడానికి సో ఈ పోలియో వైరస్ ట్రాన్స్మిషన్ని అవాయిడ్ చేయడం సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంచేత ఆ రోజు అప్పుడే పుట్టిన బిడ్డ గంటలోపున పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాలు నిండిన వరకు ఉన్నటువంటి పిల్లలు ముందు రోజు ఏ కారణంగా వాళ్ళు రెగ్యులర్ డోసేజెస్ వేసుకున్నా కూడా రెండో రోజు కంపల్సరీగా వేసుకోవాలి. అలాగే చాలాసార్లు వ్యాక్సిన్ వేసుకుంటున్నాము దీనివల్ల ఏదైనా జరిగిపోతుంది అన్న అపోహ చాలామందిలో ఉంది. ఇంకా కూడాను అది ఎన్నోసార్లు మనం వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే ప్రైవేట్ ప్రాక్టీషనర్స్తో కూడా మీటింగ్ వాళ్ళ ఐఎంఏ ఐఐపీ వాళ్ళతో కూడా పెట్టాము. బట్ వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ కూడా చాలామందికి మనం వ్యాక్సిన్ ఇచ్చున్నాము. అక్కడ కూడా వెళ్ళి వేసుకోవచ్చు. పత్రికా ముఖ్యంగా తెలియజేయవలసింది ఏంటంటే ఎన్నిసార్లు వేసుకున్నా కూడా ఆ రోజు కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల హాని ఏమీ లేదు. ఇది WHO స్టాండర్డ్ గైడ్లైన్స్. ఎందుకు మనం ఇన్ని వేసుకుంటేనే తప్ప ఇమ్యూనిటీ డెవలప్ కాదు. ఎందుకంటే మనకు పోలియో థ్రెట్ మిగిలిన పక్క దేశాల నుంచి ఉంది. రెండోది మనకి ఓపెన్ డెఫికేషన్ అనేటువంటిది లేనప్పుడే మనం పూర్తిగా వ్యాధి నిర్మూలించలేదు. అది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో అందుచేత మనం పల్స్ పోలియో రౌండ్స్ అనేవి కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి తల్లిదండ్రులు బూత్ దగ్గరికి తీసుకొని వచ్చి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సోషల్ స్టేటస్ మేము ఫ్లాట్లో ఎక్కడ ఉంటాము అక్కడికి వచ్చి వేయాలి లేదా ఇంటింటికి వచ్చి వేస్తారు అనేటువంటి కాన్సెప్ట్లోంచి పబ్లిక్ వచ్చి కోఆపరేట్ చేయాలి. ఇది పబ్లిక్ కోసం చేస్తుంది. సో అంచేత వారి పిల్లల బాగోగుల కోసం మనం చేస్తున్నాం కాబట్టి అందరూ బూత్ దగ్గరికి వచ్చి వేసుకోవాలని సహకరించాలని. సో ఈ రెండో విడతకి మనకి 4,15,586 మంది చిల్డ్రన్ని మనం మొత్తం ఐడెంటిఫై చేయడం జరిగిందండి. వాళ్ళలో మెయిన్గా హై రిస్క్ గ్రూప్ అంటే మనకి ఎక్కువగా ఈ వలస కూలీలు కానీ, తర్వాత ఫిషర్మెన్ కమ్యూనిటీ కానీ, తర్వాత ఈ ఇసుక బట్టీలు, సున్నపు బట్టీలు, తర్వాత ఒక దగ్గరికి మిరపకాయలు ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే మనకి మిరపకాయల సీజన్లో వాళ్ళు వచ్చారు ఎక్కువగా. సో వీళ్ళందరినీ కూడా మనం 12,586 మందిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళకి కానీ మనకి 1,541 సైట్స్ హై రిస్క్ సైట్స్ వచ్చాయండి. లాస్ట్ రౌండ్కి మనం 1,220 సైట్స్, బట్ దిస్ రౌండ్ సో 1,541 సైట్స్ మనం ఐడెంటిఫై చేసి వీళ్ళందరినీ కూడా మనం మొబైల్ టీమ్స్ ద్వారా మనం చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ అండి. వెల్దుర్తి మండలంలో ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ ఉన్నాయి మనకి. బతుకులపాయ, జెండపెంట, బంగారుపెంట, హెచ్పెంట అనేది ఆ ఏరియాస్కి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలంటే ఓన్లీ కమాండర్స్ అవే వెళ్తాయి బండ్లే, ఇంకా వేరే బండ్లు కూడా వెళ్ళవక్కడికి. అలాంటి వాటికి కూడా వెహికల్స్ కూడా మనం పెట్టి అలాంటి వెహికల్స్లో మన హెల్త్ స్టాఫ్ అందరూ కూడా. జిల్లా న్యాయస్థానాల సముదాయంలో శుక్రవారం నాడు గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. 2,028 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఎన్నికల నేపథ్యంలో కోర్టు ప్రాంగణమంతా కోలాహలంగా మారిపోయింది. పోలింగ్ అనంతరం ఓట్లు లెక్కించి గెలిచిన అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందని అసోసియేషన్ అధ్యక్షులు గుత్తా వెంకటేశ్వర్లు వెల్లడించారు. అది
శంకర శాస్త్ర 1382 వ్యాప్తంగా గుంటూరు బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ 2017-18 ఎన్నికల రోజున నిర్వహిస్తున్నాము. మరి దానికి నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఎలక్షన్ ఆఫీసర్గా నిర్వహిస్తున్నాను. ఈ ఎన్నికల్లో 2028 మంది అడ్వకేట్స్ పాల్గొంటున్నారు. మరి ఇంత ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ప్రతి ఒక్క అడ్వకేట్ కూడా ఓటర్ ఐడి అడిగి ఓటర్ ఐడి తీసుకొని ఎలక్షన్లో పార్టిసిపేట్ అయ్యేటట్టు చేస్తున్నాము. మరి ఈ విధంగా గుంటూరు బార్ అసోసియేషన్ మా బార్ కౌన్సిల్ వాళ్ళు మోడల్ బైలాస్ను అడాప్ట్ చేసుకున్నాం. దాని ప్రకారం మార్చి 31 ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాం. సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. దీనికి ప్రెసిడెంట్ అభ్యర్థిగా 3, వైస్ ప్రెసిడెంట్కి 2, జనరల్ సెక్రటరీ 3, జాయింట్ సెక్రటరీకి 2, లేడీ రిప్రజెంటేటివ్ 2, మరి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్గా 4, జూనియర్ ఎగ్జిక్యూటివ్స్గా ఎన్నుకోవాలి. 6 నిలబడుతున్నారు. మరి జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ 5 నిలబడుతున్నారు. లేడీ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి 2 నిలబడుతున్నారు. ఇది ప్రత్యక్షాత్మకంగా జరుగుతుంది. మరి న్యాయవాదులందరూ కూడా మాకు పూర్తిగా సహకరిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు ఏమి లేకుండా కూడా చేస్తున్నారు. బాగా సహకరిస్తున్నారు. న్యాయవాదులందరూ కూడా ధన్యవాదాలు. మరి ఈ రోజున నేషనల్ లా కమిషన్ ఇచ్చిన వాళ్ళు చేసిన రెజల్యూషన్కి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్రం, గుంటూరు జిల్లా కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, త్రూఅవుట్ ది ఇండియా ఈ రోజున విధులు బహిష్కరిస్తున్నాము. 2016-17 సంవత్సరానికి లేడీ సెక్రటరీగా గెలుచున్నాను. అయితే ఈరోజు ఎన్నికలు చాలా ఉత్కంఠభరితంగా ఉన్నాయి. అట్లాగే ప్రతి ఒక్క అడ్వకేటు ఎలక్షన్ ఓటును ఉపయోగించుకుంటున్నారు. అలాగే బార్ అసోసియేషన్ ఎన్నికలు, ఇది గుంటూరు బార్ అసోసియేషన్ అనేది రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైంది. ఈ ఎన్నికల్లో అందరూ పాల్గొని అభ్యర్థులను ఎన్నుకొని వారి ద్వారా మంచి సత్కరమైన న్యాయాన్ని అవన్నీ పొందుతారని కోరుకుంటున్నాను. ప్రతిష్టాకరమైనటువంటి గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్కి సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు అలాగే న్యాయవాదులు కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికే ఉంది. ప్రజాస్వామ్యం వాదులందరూ కూడా ఈ ఎన్నికల్లో అందరూ పాల్గొని ఎన్నికలను విజయవంతం చేస్తున్నందుకు న్యాయవాదులందరికీ ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్నికలు అయిపోయిన తర్వాత న్యాయవాదులందరూ కూడా తమ వృత్తితో పాటు తమ కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు సమాజానికి కూడా న్యాయవాదులు మంచి కార్యక్రమాలు తీసుకొని సమాజానికి మంచి నేర్పాలని, అలాగే బొడంపాడులోని ఇంజనీరింగ్ కళాశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన గర్నెపూడి శ్రావణ సంధ్యకు న్యాయం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి ఆరోపించారు. సంధ్యకు న్యాయం చేయాలని కోరుతూ దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన దీక్షల శిబిరాన్ని ఆయన సందర్శించి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. మృతి చెంది 30 రోజులు దాటినప్పటికీ ప్రభుత్వం నేటికి విచారణ చేపట్టకపోవడం దారుణమని మస్తాన్ వలి అన్నారు. వచ్చినటువంటి ప్రతి ఒక్క తల్లికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సెయింట్ మేరీస్ కళాశాలలో 3వ రోజు ఈ దీక్ష కార్యక్రమంలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్క తల్లికి కూడా మన స్కాలర్షిప్తోనే ఆ కాలేజీలో నడుస్తున్న పరిస్థితి. మనం చేరితేనే ఈ రోజు పడే వరకు ఈ ఆందోళన కొనసాగిద్దని దానిలో భాగంగా డివైఎఫ్ఐ మీ అందరితో పాటు ఉంటుందని చెప్పి తెలియజేస్తాడులోని సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాలలో
దాదాపుగా నెల రోజులుగా వస్తూ ఉంది. ఒక దళిత విద్యార్థిని గన్నెపూడి శ్రావణ సంధ్య అనే విద్యార్థిని ఆత్మహత్య అనేటటువంటి పేరుతో హత్య గావించినటువంటి పరిస్థితి. దీని మీద అనేక విద్యార్థి సంఘాలు, అనేక ప్రజా సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు, మరి ముఖ్యంగా దళిత సంఘాలన్నీ కూడా కలిసి అది హత్యబాబు, ఆ కాలేజీ యాజమాన్యం దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి కలెక్టర్ గారిని కలవటం జరిగింది. కలెక్టర్ గారు దాని మీద ఎంక్వైరీ చేయిస్తామనేటటువంటి చెప్పిన మాట. కానీ నెల రోజులైనప్పటికి కూడా ఈరోజు కూడా ఏం జరిగిందా, ఎట్లా చనిపోయిందా, యాజమాన్యం యొక్క పూర్తి పాత్రని బయట పెట్టలేనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం సోద్యం చూస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాళ మరి బెంజమిన్ గారు, గోళ్ళ అరుణ గారు, వరప్రసాద్ గారు, ఇతర డివైఎఫ్ఐ నాయకులందరూ కూడా ఇవాళ గడిచిన 3 రోజుల నుంచి ఆ యొక్క శ్రావణ సంధ్యకి న్యాయం జరగాలి, రీపోస్ట్ మార్టం జరగాలి, అది ఆత్మహత్య కాదు, హత్య చేయించి యాజమాన్యం తమకున్నటువంటి పలుకుబడితో, ప్రభుత్వ అండదండలతో దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా గడిచిన 6 నెలల్లో దళితులు, మైనారిటీలు, పేద వర్గాల వాళ్ళ యొక్క హత్యల్ని ఆత్మహత్యలుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వ దమన నీతిని నిరసిస్తూ ఇవాళ 3 రోజుల నుంచి జరిగినటువంటి ఈ యొక్క నిరసన శిబిరాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. దయచేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దీని మీద ఎంక్వైరీ జరిపించి నిష్పక్షపాతంగా ఆ కుటుంబానికి, ఆ యొక్క విద్యార్థినికి న్యాయం జరగాలని, అట్లానే ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినటువంటి సెయింట్ మేరీస్ కళాశాల యొక్క గుర్తింపుని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ QTV న్యూస్లో ఇప్పటికే విరామం.